బుట్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ యుక్రెయిన్ యుద్ధ రంగంలో చిక్కుపోయారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్, ముంబైకి చెందిన ఓ ఏజెంట్ మాటలు నమ్మి నిర్మాణ రంగంలో ఉద్యోగం కోసం ఏప్రిల్ 20న రష్యా వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళాక అతడిని మోసగించి బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారు. ఇక ఆయుధ శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ సరిహద్దుకు పంపించారు. అక్కడ ఎదుర్కొంటున్న నరక యాతనను వివరిస్తూ తనను కాపాడంటూ అహ్మద్ తన కుటుంబానికి ఇటీవల ఓ వీడియో సందేశం పంపారు. ఇక ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. బాధితుని సైన్యం నుంచి సురక్షితంగా విడిపించి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక మాస్కోలోని భారత రాయబారి కార్యాలయం రష్యా అధికారులతో సంప్రదింపులు ప్రారంభించింది. हाँ मगर सही है। अब आज शाम में आप भेज दे रहे मेरे को। मैं भी बॉर्डर पे हूँ यहाँ पे। अभी तुम्हारे को थोड़े थोड़े आवाज आ रहे रॉकेटों के, मिसाइलों के, हाँ मैं गोलियों के भी आवाज आ रहे। मैं बॉर्डर पे हूँ मगर एक रास्ता है 5 दिन का, वहाँ पे भेज रहे मेरे को। आज शाम में भेज रहे समझो। जो गया अभी तक तो वापिस नहीं आया। वहाँ पे वहाँ जाके वहाँ रुकना है। 5 दिन का रास्ता है पैदल। बीच में ड्रोना है, यहाँ पे जो लड़ाई चल रही ड्रोन की है, वो ड्रोना है, वो है, ये है। मैं घर में भी अम्मी से भी अभी तक नहीं करा बात, फिर भी डाल रहा हूँ। इंशाल्लाह आज शाम में ये लोग लेके जा रहे। कोशिश करा बहुत, मेरे टांग पे मार भी लगे हुआ है, पट्टी बनी हुई है टांग पे, मगर ये लोग में जरा भी रहम नहीं है। कोशिश बहुत करा, आज सुबह में भी कोशिश बहुत करा रोने की, करने की, मगर देखो आवाज आई, देखो बम गिरने की।